హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానంటే కొంచెం ఫీవర్ వచ్చింది. ఇప్పుడైతే తగ్గిపోయింది, సెట్ అయిపోయింది. ఇదైతే కోటి దీపోత్సవంకి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను. మా హస్బెండ్ అయితే ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండు, కుకింగ్ అయి చేసి వచ్చిన వెంటనే నేను బాగా చేసిన తర్వాత వెళ్దాము అని అన్నారు. అప్పటికి నేను రెడీ అయిపోయి కూర్చొని ఉన్నాను అనమాట. తను వచ్చేసరి తను రెడీ అయ్యే వరకు కూర్చొని తర్వాత అయితే బయలుదేరిపోయాము. ఇది వచ్చేసి నేను లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము, కానీ వెంటనే నేను విజయవాడ వెళ్ళే పని పడింది. నెక్స్ట్ రాజమండ్రి మా అత్తగారి ఇల్లు అనమాట, మా ఇల్లు. అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా వాటర్ చేంజ్ వల్ల ఫీవర్ అయితే వచ్చేసింది. సో లాగ్స్ అనేది అస్సలు అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పటికి కూడా కొంచెం గొంతు అనేది సెట్ అవ్వలేదు, కానీ పెండింగ్లో ఉండిపోతుంది వీడియోస్ అన్నీ అని చెప్పేసి అయితే ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళాను, ఎందుకంటే ఇప్పుడు వరకు భక్తి టీవీలో కార్తీక మాసం వచ్చినప్పుడు చూడడం తప్ప లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైం కదా. చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళాము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే, సో ఎలాగోలా అయితే వెళ్ళాము. నెక్స్ట్ బయట ఇవన్నీ ఇక్కడ స్టాల్స్ అవి పెట్టేశారు, ఫుడ్, స్నాక్స్ అట్లాంటివన్నీ. ఇక్కడ ప్రమిదలు, దీపాలు, ఒత్తులు అన్నీ పెట్టారు, కానీ అస్సలు కొనవసరం లేదు, ఎందుకంటే మనకి లోపల అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తెలియక తీసేసుకుంటున్నారు చాలామంది, కానీ అస్సలు అవసరం లేదు, వాళ్ళే మనకి సరిపడా అన్నీ ఇస్తున్నారు. బయట సెట్టింగ్ అయితే అదిరిపోయింది, అసలు చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ మాకైతే ఈ విఐపి పాసులు ఉన్నాయి, మా పిన్ని వాళ్ళైతే ఇచ్చారు. కానీ వీటితో అసలు పనే లేదనిపించింది. ఎందుకంటారా, ఇలాంటి పాసులు ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అస్సలు వీటితో యూజ్ అయితే లేదు. అంటే బాగుంటుంది, దగ్గర నుండి అయితే చూడడానికి అవకాశం ఉంటుంది, కానీ ఒక్క టేబుల్స్ ఉంటాయి అక్కడ, మీకు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అలా టేబుల్స్ దగ్గర ఈ విఐపి పాస్ ఉన్న లైన్ ఏదైతే ఉందో ఆ స్పేస్, అక్కడ ఒక టేబుల్ దగ్గర నియర్లీ ఒక 15 to 20 మెంబర్స్ అయితే కూర్చున్నారు. ఏదైతే విఐపి పాస్ లేదో అంటే కొంచెం వెనక్కి, అక్కడైతే టేబుల్కి సరిపడా ఒక 3-4 మెంబర్స్ అయితే కూర్చొని హాయిగా దీపాలన్నీ ఫుల్గా వెలిగించుకోవచ్చు. చాలా బాగుంది. వచ్చేటప్పుడు చూసినప్పుడు అనిపించింది, అయ్యో టికెట్లు ఉన్నాయని చెప్పి ముందుకు వెళ్ళిపోయినామే. ఎక్కడైనా ఆ దేవుడినే కదా చూసేది, పెద్ద పెద్ద ఎల్ఈడి టీవీలు అవన్నీ అయితే పెట్టేసి ఉంచారు. చాలా బాగుంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే గూస్ బంప్స్ వచ్చేసాయి, అంత బాగుంది. చూసారా ఎన్ని రోజులు పట్టిందో మరి ఇట్లా రెడీ చేయడానికి, ఇదంతా వేయడానికి. నిజంగా శివయ్య కూర్చున్నట్టు ఉంది. జనాలు చూస్తున్నారు కదా, ఫుల్ క్రౌడ్. ఎంత బాగుందంటే అంత బాగుంది, నాకు బాగా నచ్చింది. మీలో ఎంతమంది కోటి దీపోత్సవంకి వెళ్ళారో అనేది కమెంట్ చేయండి. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారంట, వెళ్ళకుండా అయితే ఎవరు ఉండరంట, వెళ్తారు. మేము కొత్త కదా, సో మాకంతా కొత్తగా ఉంది. మంచి ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎన్ని రోజులు పట్టిందో ఇదంతా చేయడానికి అన్నట్టు అనిపించింది. అసలు ఫుల్ లైటింగ్, కళ్ళు అయితే చెదిరిపోయాయి, అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఎల్ఈడి స్క్రీన్స్ అయితే వేస్తున్నారు. అక్కడైతే మేము వెళ్ళిన రోజున అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికైతే కళ్యాణం అట్లా చేస్తున్నారని, మేము వెళ్ళినప్పటికైతే వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారికి అయితే కళ్యాణం చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అసలు అమ్మవారు నిజంగా అక్కడ కూర్చున్నట్టు అనిపించింది. నెక్స్ట్ మేము కూర్చున్న టేబుల్ దగ్గరకు అయితే వాళ్ళు వచ్చి ఒక 4 ఆయిల్ బాటిల్స్, అలాగే ఒత్తులు, క్యాండిల్, ఒకటేమో మ్యాచ్ బాక్స్ అయితే వేస్తున్నారు. మనకి అస్సలు వాటి కోసం కూడా అంత ఫైటింగ్ చేసేసుకున్నారు ఒక్కొక్కరు. అయితే మా పక్కన వాళ్ళు అన్నారు, మీరు కూర్చోండి, మేము పోసాక మీకు ఇస్తాము అనేసి అయితే అన్నారు. వాళ్ళు పోసాక మాకు ఇచ్చారు. అందరూ వాళ్ళకి దగ్గరలో ఉన్నవైతే పెడుతున్నారని, సో నేనైతే మధ్యలో పెడతాను అని చెప్పేసి నేను పెడుతుంటే కొంతమంది అయితే ఆయిల్ అయితే వేస్తున్నారు. అలాగా కూర్చున్నాక కళ్యాణం అయితే చూస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన వెంటనే వెలిగించకూడదంట. అక్కడ చీఫ్ గెస్ట్ ఎవరో ఒకళ్ళు వచ్చి మొదటి దీపం వెలిగించినాక మనం అయితే వెలిగించాలంట. మనకు తెలియదు, 10:30కి అట్లా వెలిగిస్తారంట. అయితే మేమైతే ఆ టైం వరకు ఉండలేదు, కళ్యాణం అయ్యేంత వరకు అయితే ఉన్నాము. అసలు వెళ్ళింది దీపాలు వెలిగించడం కోసం, కానీ కామెడీ ఏమంటే ఆ దీపాలు వెలిగించకుండానే వచ్చేసినాము. మా హస్బెండ్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు. ఇంకా నేనైతే తీసుకెళ్ళండి అని అడుగుతున్నాను, అయితే తీసుకొచ్చారు. అంత టైం వరకు ఉండి మళ్ళీ ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు మాలాగే అయిపోయింది కదా, వెళ్ళిపోదాం అనుకునే
వాళ్ళు చాలామంది ఉంటారు కదా! సో, వాళ్ళైతే అందరూ ఒకసారి వస్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితది. ఇంటికొచ్చేప్పటికి ఎలా లేదన్నా 12, 11:30, 12 అట్లా అయితదని చెప్పేసి, ఆ టైం వరకు ఇంకా నీ ఇష్టమే ఉందామంటే ఉందాము అని అయితే అన్నారు మా హస్బెండ్. కానీ మనీ మన కోసం అతన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా! మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌కి వెళ్ళాలి. వాళ్ళకుండే టెన్షన్స్ వాళ్ళకుంటాయి కదా! అని చెప్పి ఇంకా సరే చూసా కదా! ఇదైనా చూడ్డానికి ఉంది కదా! అనేసి అని ఇంకా వచ్చేసినాము. నెక్స్ట్ డే ఇంకా 25th వరకు ఉంది. కానీ మేమైతే ఊరికి వెళ్ళే పనుంది కదా! విజయవాడ ఎళ్ళే పని. మళ్ళీ రావడానికి అవుతదా లేదా అని చెప్పేసి ఆ రోజైతే వచ్చేసాము. ఇలాగా అక్కడ పూజ చేస్తున్నంత సేపు మనకి గోత్రనామాలు చెప్పుకోమన్నారు. అన్ని మంత్రాలన్నీ కూడా మన మన మనకు కూడా చెప్పమంటే మనం కూడా చెప్తున్నాము. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటుంటే అంత బావుంది. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా వెళ్ళి దీపాలన్నీ వెలిగించి రావాలి అనైతే అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది. ఇదైతే పెద్ద ఎల్ఈడి స్క్రీను. ఇందులో అయితే మొత్తం కనిపిస్తుంది. ఇదేమంటే వీఐపీ టికెట్‌లో కాకుండా వెనకాలకి లాస్ట్‌లో ఉందనమాట. చాలామంది కూడా ఇక్కడ చూస్తున్నారు. చూడండి ఫోన్‌లోనే ఇంత క్లియర్‌గా కనిపిస్తుందంటే మనకు డైరెక్ట్‌గా ఇంకా క్లియర్‌గా కనిపిస్తది కదా! ఈ వ్లాగ్ మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. మీలో ఎంతమంది కోటి దీపోత్సవంకి వెళ్లారో కూడా కమెంట్ చేయండి. నా వాయిస్‌నైతే ఇగ్నోర్ చేయండి. ఫుల్ గొంతయితే పట్టేసింది దగ్గుకి, జలుబుకి. ఏమనుకోకండి అసలకే బాగోదు. ఈ వీడియోలో అయితే అస్సలకే బాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.